ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే రోజు 18 గంటలు పనిచేస్తూ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడుతుంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆగమాగమవుతుందని అసత్య ఆరోపణలతో ఆ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారని ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు భీజన భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజులు ఎద్దేవా. ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆలేరులో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతున్న సందర్భంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నిత్యం ప్రజల్లో ఉంటున్న బీర్ల ఐలేను విమర్శించడాన్ని వారు ఖండించారు. బీఆర్ఎస్లోని గ్రూపులుగా ఏర్పడి పనిగట్టుకుని ఎమ్మెల్యేను విమర్శించడం, ధర్నా, రాస్తారోకలు చేయడం బీర్ల ఐలేకు ఒరిగేదేమీ లేదని, వచ్చేసారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జూకంటి సంపత్, నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, చింతకింది మురళి, పిక్కా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు. గత 2-3 రోజుల నుంచి గుట్టలో కానీ ఆలేరులో కానీ టీఆర్ఎస్ మత్తి భ్రమించి ఏం చేస్తురో అర్థం కాక మన ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నా ఆలేరులో నియోజకవర్గంలో 2,40,40,000 మందికి నేనున్నా అని చెప్పి 24 గంటలు అందుబాటులో ఉండే ఒక నాయకుని మీద రోజుకొకటి ఏ రకంగా ఆయనను బదనాం చేయాలి, ఏ రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ ముగ్గురు నాయకులకి ఏంటంటే రోజు ఆలేరులో బీర్ల ఐలయ్య గారి మీద ఏదో ఒకటి చెప్పి ఆయనను బదనాం చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఆ ఫోటోలు తీసుకుపోయి జగదీశ్వర్ రెడ్డికి, కేటీఆర్కి ఒక ఆయన పెట్టుకుంటాడు భిక్షమయ్య గౌడు. తర్వాత తెల్లారి మళ్ళీ ఆయన చేయగానే కల్లూరు రామచంద్రారెడ్డి వచ్చి ఆయన నేనేదో వెనుకబడిపోతానని చెప్పి ఆయన ఏదో ఒక విషయంలో చేసి వీళ్ళందరూ ప్రోగ్రామ్ చేయాలి. అక్కడ చేసి ఆయనకున్న పైన దగ్గర ఎవరు వాళ్ళ ఫోటో పెట్టుకొని వీళ్ళిద్దరు అయిపోగానే తెల్లారి మహేందర్ రెడ్డి, సునీత గారు రోజుకొకటి ఎవరికి కూడా బీర్ల ఐలయ్య గారు అంటే అందరికీ ఎవరు కూడా మాకు మనుగడ లేకుండా చేస్తుండు, ప్రజలకు అందుబాటులో ఉంటుండు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటుండు. ఈరోజు గోదావరి జలాలతో బిక్కేరు వాగు ఈ ఎండాకాలంలో కూడా మంచిగా పారి ప్రతి ఒక్క రైతులు సుభిక్షంగా ఈరోజు రైతులు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మనకు మనుగడ లేదు. ఐలన్నను ఏదో రకంగా వ్యక్తిగతంగా ఆయన మీద అభియోగాలు చేసి బదనాం చేస్తేనే మనము రేపు రాబోయే రోజుల్లో మనకు మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆలేరు ప్రజలు ఒక బీసీ బిడ్డ మీద మీరు చేస్తున్న అభియోగాలు, ఆరోపణలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీకు 50,000 కాదు, రాబోయే రోజులలో వీళ్ళ ఐలన్న గారికి 75,000 మెజార్టీతో గెలిపించి మళ్ళా మీకు ఎవ్వరికి కూడా అడ్రస్ లేకుండా చేస్తారు. ఎందుకంటే ఆ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళ ఐలన్న గారి పైన బీఆర్ఎస్ కార్యకర్తలు మతి భ్రమించి వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాకుండా ఉన్నది. ఈరోజు వాళ్ళ కాలంలో 10 ఏళ్ళ అధికారం ఇస్తే దాచుకొని దోచుకొని తిని పందికొక్కులక మేసి ఈరోజు కంటికి నిద్ర లేకుండా ఒక రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఆలేరు అభివృద్ధి నిరంతరం ఆయన ధ్యేయమని కూడా పనిచేస్తున్న మా బీసీ ముద్దుబిడ్డ వీళ్ళ ఐలన్న గారి దిష్టిబొమ్మ దానం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోవాలి. గతంలో మీ పాలన ఏ విధంగా ఉందో తెలుసు. ఈరోజు మా ఐలన్న గారు సొంత ప్రభుత్వం నుండి కొట్లాడుకొని ఆయన ఉన్నా లేకున్నా తన జేబులో కూడా ఒక ఆడపిల్ల పెళ్ళంటే కానీ ఒక కరోనా టైంలో కానుంచి ప్రతిరోజు ఇప్పటికీ గెలవక ముందుకు ఏ విధంగా చేసిండో, గెలిచిన తర్వాత కూడా ఆయన సేవలు విస్మరించకుండా ఆడపిల్ల పెళ్ళికే కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కూడా వాళ్ళ ఇంటికి గృహప్రవేశం పోయి తానే స్వయంగా పోయి వాళ్ళ ఇంటికి పట్టుబడ్డాలు అవన్నీ చేసి ఎంతో ఆదుకుంటుండ్రు. కాబట్టి వీళ్ళకి ఏం లేదు బీఆర్ఎస్ కార్యకర్తలకు. రేపు ఎట్లయినా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, 2 నెలల తర్వాత మళ్ళీ ఐలన్న గారు గెలుస్తారు. అందరికి నమస్తే. నిన్న జరిగిన సంఘటన మీద మా ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి మీద ఆరోపణలు చేసుడు, దిష్టి బొమ్మలు దహనం చేసుడు ఇది కరెక్ట్ కాదు. ముందు అది చేసే ముందు మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకొని మాట్లాడాలి, తెలుసుకొని కార్యక్రమాలు చేయాలి. ఈరోజు తను అనునిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్కరి కష్టాలు కష్టం వచ్చిందంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్క నిరుపేద దగ్గరికి కూడా తను చేరుకుంటూ తన వంతు సాయంగా అన్ని రకాలుగా సాయం చేస్తున్నాడు. ఈరోజు గోదావరి నీళ్ళు కూడా రైతులకు ఎటువంటి కష్టం రాకుండా గోదావరి నీళ్ళు 2 నెలలుగా మరీ ఎండాకాలంలో కూడా 2 నెలల నుంచి మీరు ఏకధాటిగా నీరు పారుతుంటే కూడా మీరు ఓవరో లేక దాని మీద ఎన్నో రకాలుగా మాట్లాడడం సరికాదు. ఇంకొక విషయం ఏందనంటే మన ప్రభుత్వ విభు బీర్ల ఐలయ్య గారు వరి కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఈ నెలలోనే ఎన్నో కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు వరి ఉండలేరు, ధాన్యం కొనుగోలు చేస్తలేరు అని చెప్పేసి అనడు అది సరైనది కాదు. ఈరోజు మేము మార్కెట్ ఆఫీస్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఆయనకు సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశేషాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు తెలిపారు. రాజముఖే రాజద్వారే సర్వదా ఇలవేలు పైన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఇవాళ చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుడి కృప ఈ రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం కోరడం జరిగింది. నరసింహస్వామి దర్శనానికి అటు ప్రకృతి ప్రకోపం, ఇటు మిల్లల దోపిడీ వెరసి అన్నదాత రోడ్డుపై చేరాడు. జనగాం జిల్లా దేవరపల్లి మండలం మన్పహాడ్ గ్రామంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దేవరపల్లి గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దేవరపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారాయంటూ రైతులు ఆందోళన దిగారు. మన్పహాడ్ ప్రధాన రహదారిపై రైతులు సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్ కలిసి ధర్నా చేపట్టారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయడంలో కావాలని జాప్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గొల్లపల్లి అనంతలక్ష్మి రైస్ మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు 41 నుంచి 42 కిలోల వరకు తరుగు పేరిట అదనంగా తీసుకుంటున్నారని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురుస్తున్న తరుణంలో ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. రైతుల పక్షాన్ని నిలబడి నిరసన చేస్తుంటే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్ విమర్శించారు. కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గబోమని, ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల నిరసనతో మన్పహాడ్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి తక్షణమే తూకం వేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మీ అందరికీ నమస్కారం. మన మోన్పాడు గ్రామంలో మహిళా సంఘాల తరఫున 8 లారీలు పంపించడం జరిగింది. ఇంతకుముందు గౌరవ సర్పంచ్ గారు చెప్పారు, ఏది రసీదు రైతుకి ఇచ్చినప్పుడు ఒక తీరుగా మనం కట్ చేసి ఇచ్చినారు, కానీ 7 లారీలలో 7 గింజలు కట్టు కాలేదు. దయచేసి వినండి, నా మాట వినండి. 7 లారీలలో 7 గింజలు కట్టు కాలేదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఎఫ్ఏక్యూ నామ ప్రకారము కొద్దిగా ధాన్యం ఉన్నదని చెప్పి మనకు జిల్లా నుండి సమాచారం వచ్చింది. ఈ ఉదయం కూడా కొంతమంది రైతులు గ్రామస్తులతో కూడా నేను ఫోన్లో మాట్లాడిన. వాళ్ళు ఏమన్నారంటే, మేము 42 కిలోలు పెట్టమని వాళ్ళు అన్నారు. పెట్టమంటే మేము మా పై ఉన్న అధికారి ఏపీఎంతో ఫోన్ చేయించినాం. అది కూడా వీళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ కూడా నేను కూడా చెప్పినాం, మీరు ఎంత అయితే పెట్టుకుంటారో రైతులు తప్పు చెప్తా వినండి, ఎవరి తప్పు కాదు. ఇప్పటికి 8 లారీలలో 7 లారీలు రక్షించి వచ్చినాయి. 7 లారీలలో ఒక్క గింజ కూడా కట్ చేయాలి. కావాలనే జాప్యం చేస్తున్నారు. 3 రోజులు ఎందుకు పనులు కాదు, 3 రోజులు ఎందుకు అన్నారు కాదు. మండలం మున్పాడు గ్రామంలో జరుగుతున్న ఏదైతే ఐకేపీ కానీ సంబంధిత ఓట్ల కొనుగోలు కేంద్రాలలో దోపిడీ జరుగుతుంది, రైతులందరికీ అన్యాయం జరుగుతుంది. ఒక కాంటా విధానంలో 41 కింటా పెట్టే పరిస్థితి ఉన్న నుంచి ఈ రోజు 42కు చేశారు. ఆ 42కు చేయడానికి గల కారణం ఏందనేది అంతా కూడా ఇప్పటి వరకు దానికి రీజన్ లేదు. సంబంధిత రైసు మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఆ రైసు మిల్లర్ కూడా ఇక్కడ అయిన కాంటా తర్వాత ఏదైతే ఒక రైతు దగ్గర ఒక కస్టర్ ఇచ్చిన తర్వాత ఒక రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ కు సంబంధించింది కూడా కాదని చెప్పి మళ్ళా కటింగ్ చేయడం వల్ల మరి రైతు అన్యాయం కాబడుతుంది. 42 కిలోలు పెట్టడం వల్ల ఒక కింటాకు 5 కిలోల నష్టపోతుండు రైతు. ఆ రైతు 6 కాలం కష్టం చేసి ఇప్పుడు వాతావరణం కూడా మంచిగా లేదు, అకాల వర్షాలు పడతా ఉన్నాయి. ఆ రైతు పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి ఎన్నిసార్లు విన్నవించుకున్న అధికారులు గాని రైసు మిల్లర్ గాని సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించకుండా ఈ రోజు ధర్నా చేస్తుంటే కేసులు పెడతామని బెదిరించడం అనేది, ఇలాంటి కేసులు చాలా చూసుకుంటూ వచ్చినాం. ఇంకెన్ని కేసులు పెట్టుకున్నా గానీ రైతు పక్షాన రైతులందరం ఏకమై కావాల్సిన న్యాయాన్ని ఏదైతే 40 కిలోలే మీరు పెట్టాలి, ఆ 40 కిలోలకు పెచ్చు ఇంకా 41 కిలో పెట్టినా రైతు భరించే పరిస్థితికి వచ్చినా గానీ ఇదే అదనుగా తీసుకొని ఈ రోజు మళ్ళా 42 కిలోల పెట్టడం జరుగుతుంది. అంటే ఒక కింటా ఎక్కడికి పోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైస్ మిల్లర్ దగ్గర పోయిన తర్వాత రైస్ మిల్లర్ ఇది నాణ్యత లేదని చెప్పి మళ్ళా కటింగ్ 2-3 కింటాల ధాన్యాన్ని కటింగ్ చేసి రైతులందరికీ అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాన్ని నిరసిస్తూ మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడికి సంబంధిత అధికారులు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్ఐ ఉంటాడు, ఐకేపీస్ అంటారు, వాళ్ళ వివోలకు సంబంధించిన ఏపీఎంలు ఉంటారు, సంబంధిత సీసీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాకుండా ఇంతమంది 100లాది మంది రైతులు రాస్తారు ఒక ధర్నా చేస్తుంటే కూడా స్పందించకుండా ఉండి అధికారులు ఏసీల కింద ఉంటే కాదు 6 కాలం పండించే రైతుల కష్టాలు తెలిస్తే మీరు ఇక్కడికి వచ్చి స్పందించి ఎమ్మటే జరుగుతున్న ఏదైతే అన్యాయంగా దోపిడీ చేస్తున్న రైసు మిల్లర్లు దోపిడీని అరికట్టకపోతే ఈ నిరసన గాని ఈ ధర్నా గాని ఎన్ని కేసులు పెట్టుకున్నా ఉపసంహరించే ముచ్చట లేదు. ఇక్కడికి రావాల్సిందే, న్యాయం చెప్పాల్సిందే.
41 క్వింటా కన్నా ఎక్కువ పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కోరికలు మేము కొంత కోరికలు కోరుతలేం. న్యాయ పద్ధతిగానే నిరసన చెప్పే హక్కు ఈ భారతదేశంలో భారత ప్రతి పౌరునికి కూడా ఉంది. కాబట్టి రైతులు ఆరుగాలం కష్టం చేసే రైతులు మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ రైతు ఎవరికో లాలుచిపడి లేరని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి అధికారులు రావాల్సిందే, ఇక్కడ సంబంధిత బిల్లర్లకు నోటీస్ ఇవ్వాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నాం. సర్కార్ చాలా జాగ్రత్త, ఎందుకంటే రైతులు చాలా బాధపడుతున్నారు. రైతుల కన్నీరు పెడితే ఏ ప్రభుత్వాలు ఆగలేదు. అర్థం చేసుకో పాపం. ఈ రోజు మేము రోడ్ పైన అక్కడ జనగా నుండి ఇక్కడ చూసినాం, రోడ్ల మీద కుప్పలు పడ్డాయి. రాత్రి వర్షం పడి నానా బీభత్సం అయిపోయింది. రైతులకు కారు కష్టం చేసి ₹1 రాకుండా అయిపోయింది వాళ్ళ భక్తులు. ఎంబడే కలెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ బాధలు తీర్చాలి. ఖబర్దార్. తెలంగాణలో బీజేపీ రాజకీయ సమరశంఖం పూరించింది. మే 10వ తేదీన జనగాంలో నిర్వహించనున్న భారీ జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందనరావు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనగాం జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను రఘునందనరావు తీవ్రంగా ఖండించారు. హిందూ సమాజాన్ని కించపరిస్తే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రజలు అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి గుణపాఠం చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ కు అదే గతిపడుతుందని హెచ్చరించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని రఘునందనరావు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రక నిర్ణయాలతో పాటు ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు సూచించారు. మే 10న జరిగే జనాగ్రహ సభకు జనగామ నలుమూల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయ రామారావు సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటనతో జనగామలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ విజయ రామారావు గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుభాష్ అన్నకి, శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ హన్మకొండలో బీజేపీ మీటింగులు పెట్టి జై శ్రీరామ్ తప్పితే ఏం మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాదాయ శాఖ మంత్రులు ఎట్లా చలామణి అవుతారో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తయితుందా అని ఎకసక్కాలని పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఒక వీళ్ళకే కాదు, జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. చేసి మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో, మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా, జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం యాదికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యతాయుత స్థానం నుండి అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి,
మీరు ప్రతి మీటింగ్లో జై కాంగ్రెస్ జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. మేము రాముని గుడికి కడతామో అని చెప్పినాం, కట్టినాము. ఆర్టికల్ 370 రద్దు చేస్తామో అని చెప్పినాం, చేసినాము. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామో అన్నాం, రద్దు చేసినాము. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామో అని చెప్తున్నాం, తెస్తాము. మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని చెప్పినాం, తెచ్చినాము. రేపు డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నాం, చేస్తాము. రేపు జమిలీ ఎన్నికలు చేస్తామని చెప్తా ఉన్నాం, చేస్తాం. భారతీయ జనతా పార్టీ మాట అంటే మాట కోసం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్పిందే చేసినాం. మమ్మల్ని కాదన్నోళ్ళు, మమ్మల్ని ఎదిరించిన వాళ్ళు, రాముని నిందించిన వాళ్ళు, కేజ్రీవాళ్ళు, మమతలు, దీదీలు, దాదాలు అడ్రస్ లేకుండా పోయి విదేశాల్లో, తెలంగాణలో కూడా మీరు అడ్రస్ లేకుండా పోతారు. శ్రీమతి కొండా సురేఖ గారు అర్థం చేసుకోండి. మేము రాముని వారసులమే, శూర్పణఖలకు వారసులం కాదు, వారసులం కాదు. మేము వాళ్ళ తరఫున వకాలత చేయలేదు. మేము చేసేది ఏ తండ్రి మాటను జవదాడని రాముని కోసం మాట్లాడతాం, అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే రాముని గురించి మాట్లాడతాం, రామరాజ్య స్థాపన అని చెప్పి మాట్లాడినటువంటి మీరు పొద్దుగా లేతే గాంధీ అనే తోకలేక బతకలేని గాంధీ గారి సమాధి మీద ఉన్నటువంటి శ్రీరామ్ గురించి, హే రామ్ గురించే మాట్లాడతాం తప్ప ఇంకొకటి మాట్లాడము. మీకున్న సమస్య ఏం చెప్పు. జై సోనియా అంటే పైసలు వస్తాయా? జై రాహుల్ గాంధీ అంటే పైసలు వస్తాయా? ఏమనాలి మరి? ఎందుకు ఇట్లా మాట్లాడతారు? ఎందుకు మీ వంకర బుద్ధి ఎందుకు? హిందూ మతం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఈ వివక్ష ఎందుకనే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. పోని చెప్పుండ్రి, మేము హిందుత్వానికి వ్యతిరేకం, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకం, హిందువులు ఎవరు మాకు ఓటు చెప్పుర్రి. కాంగ్రెస్ వాళ్ళకి శాతనైతే ఒక మాట చెప్పు. 15 ఏళ్ళు పాలించి ఇట్లే అరిచింది, కనీసం ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేకుండా పోయింది మమతా బెనర్జీ. దేవుళ్ళు లేరు, గుళ్ళు లేవు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సావు తప్పి కన్నులోట పోయి ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేసిన స్టాలిన్ అడ్రస్ లేకుండా పోయింది. క్యాబినెట్లు ఉన్న 28 మంది పోయిండ్రు. అరుస్తా ఉంది మమతా బెనర్జీ, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఎత్తి బంగాళాఖాతాలో వారేస్తాం, ఎక్కువ మాట్లాడితే అడ్రస్ లేకుండా చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు పిచ్చి కూతురు? రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించరు. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ ఏం చేస్తారో చూస్తా. ఏం చేయాలో మాకు తెలియదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్పిర్రో అట్లే ఖాళీ చేపిస్తాం. నీ కుర్చీ ఖాళీ చేపిస్తాం, ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేపిస్తాం. బరాబరి బంగ్లాకి కొత్త ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్కి కొత్త ముఖ్యమంత్రి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకుడే వస్తాడు, రేపు ఎల్లుండి వస్తాడు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. మమతా, కేజ్రీవాల్, అభిషేక్ బెనర్జీ, ఉదయనిధి స్టాలిన్ మొరిగిన వాళ్ళందరూ ఏడిపోయారో సురేఖక్క గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మాట్లాడే కంటే ముందాక మేము మర్యాద ఇస్తా ఉన్నాం, స్త్రీలను గౌరవిస్తా ఉన్నాం, ఈ దేశంలో మాతృమూర్తులను గౌరవిస్తా ఉన్నాం. దాని అర్థం మా కాషాయ దళానికి ఏం చేత కాదని దయచేసి అనుకోండి. అక్క నీకు తెలియకపోవచ్చు రాజకీయం. భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు, దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు, భారతీయ జనసంఘ్ కార్యకర్తలు ఒక స్లోగన్ చెప్పారు, అంగ వంగ కళింగ ఈ దేశాలన్నింటినీ కాషాయీకరణ చేస్తామని. అక్క నీకు తెలుసుకో, నీ దగ్గర ఉండేటోళ్ళని అడిగి. అంగరాజ్యం అంటే బీహార్ రాజ్యం, పాటలీపుత్ర నగరం. ఇవాళ మీరు తెలుసుకోరాక పాటలీపుత్రాన్ని, అంగరాజ్యాన్ని ఈరోజు కాషాయం కండలో మెడ వేసుకున్నాయనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు బీహార్లో. వంగ ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైనటువంటి ప్రాంతాన్ని అంతా వంగ అని చెప్తారు. పశ్చిమ బెంగాల్ బంగా అని చెప్తారు. దాన్నే ఒకప్పుడు వంగ అని చెప్పేటోళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో. రేపు మాపో ఆ వంగ అనేటువంటి ప్రాంతం లోపల కూడా కాషాయ కండువ వేసుకున్నాయనే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మిగిలింది కళింగ రాజ్యం. కళింగ రాజ్యం అంటే మనకు కొంచెం పక్కన ఉన్నటువంటి ఒడిస్సా. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో సురేఖక్కకు తెలుసు. అక్క చెప్తా ఉన్నాం, నీ ఊరికి వచ్చి చెప్పిపోతా ఉన్నాం. కాకతీయులు ఏలినటువంటి ఈ గడ్డని వచ్చే ఎన్నికల తర్వాత ఇదే కాషాయం కండువ వేసుకున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు. రాసుకో సురేఖక్క. అంగ వంగ కళింగ తర్వాత నెక్స్ట్ మేము వచ్చేది కాకతీయ సామ్రాజ్యానికే. దానికి మా తొలి అడుగు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు. ఎన్ని శక్తులు వచ్చినా, రవంతలు, రేవంతలు, కేరళలు, కమ్యూనిస్టులు ఎవరు వచ్చినా, ఎంతమంది జట్టు కట్టినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడాన్ని ఎవరికి చేతనైతుందో వాళ్ళు ఆపుకోండి. మాకేం చేతనైతుందో మేము చేసుకుంటాం. థ్యాంక్ యూ. బోరుకల గడ్డపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
భారత రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సంగ్రామ సదస్సులో పాల్గొనేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరంగల్ చేరుకున్నారు. సభకు వెళ్లే ముందు ఆయన చారిత్రక భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్ మరి కాసేపట్లో హంటర్ రోడ్లోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఓడిగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ నేడు ఉదయం భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేటీఆర్ కు అర్చకులు మరియు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ఆయన లోపలికి ఆహ్వానించారు. మాజీ మంత్రి కేటీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రైతాంగం బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం ముగించుకున్న కల్వకుంట్ల తారక రామారావు నేరుగా హంటర్ రోడ్లో ఏర్పాటు చేసిన రైతు సభ ప్రాంగణానికి బయలుదేరారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ సభ వేదికగా కేటీఆర్ గర్జించనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి వేలాదిగా రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. హంటర్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ జెండాలతో నిండిపోయాయి. ముందుగా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్ రైతు సభలో ఎలాంటి కీలక ప్రసంగం చేస్తారో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అది వస్తాను ఫ్రేమ్ మాకు వస్తాను ఫ్రేమ్ వస్తాను జరిగిన ఫోన్ అందరూ ఫోటో ఎవరికి ఫోటోగ్రాఫర్ మరి లోపలికి ఎందుకు వచ్చింది కిరణ్? మరి ఏం చేద్దాం లోకి ఎందుకు వచ్చింది? మరి తెలుసు నాకు. ఫోటో నీకెవరు కావాలి? నీకెవరు కావాలి? సోషల్ మీడియా ఏమంటారు మరి? తర్వాత మాట్లాడ బయట ఒకసారి ఫ్రేమ్ కట్టుకుంటా ఒకసారి పెట్టండి. కింది 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 రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తతపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేడు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక, కాంటాలు కాక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తొర్రూరు మార్కెట్ యార్డ్లో రైతులు గోడు విన్న ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు.
మార్కెట్ యార్డులో కనీసం గన్నీ బ్యాగులు, ధాన్యం తరలించడానికి లారీలు కూడా అందుబాటులో లేవని ఎర్రబెల్లి మండిపడ్డారు. కాంటాల వేడిలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు వారాల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ పని జరగాలన్నా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో రైతుల దోపిడీకి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి ఉత్సవాలు చేయాలని ఆయన సవాల్ విసిరారు. మార్కెట్లలో రైతు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ నెల 6వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అన్నదాతల సత్తా ఏంటో ఈ సభ ద్వారా ప్రభుత్వానికి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలతో తొర్రూరు రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి ఈ విమర్శలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు 60% బయట అమ్ముతున్నారు. 1550 అమ్ముకుంటారు, లాస్లు అమ్ముకుంటారు. ఇట్లా అమ్ముకోవాలని చూస్తారు. వీళ్ళు గోదాములు ఇంతవరకు ఎక్కడ చూడలే, గంది బస్సు కొనలే, లారీలు బుక్ చేయలే ఉంటారా. ఇట్లా వస్తానే అని ఆశ పెడతామంటే ఇట్లా తిరిగి ఆఖరికి అందరూ బయట అమ్ముకోవాలని చూస్తారు. ఇప్పుడు వరంగల్ మార్కెట్కి వేస్తున్నారు. వరంగల్ మార్కెట్లో మొత్తం వేరే వాళ్ళు కొనేస్తారు, కొనేసి మళ్ళీ వీళ్ళకే అమ్ముతారు దళాలు. రైతులను ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు ఏ వాళ్ళు చెప్తారు, ఈడ కాంట అవుతుంది బయట అనుకోరాదని ఏ వాళ్ళే చెప్తాడు. నేను ఏంటంటే రేపు ఎల్లుండి కేటీఆర్ మేము వరంగల్ మార్కెట్ లో పోయి ధర్నా చేశాను. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం మక్కలు కొనకపోతే బాగుండదు. ఇప్పుడు ఏం కావాలంటారు బత్తాలు ఇప్పుడు వెనకొచ్చిన ముందు వచ్చిన అందరూ ఇప్పుడు ఇక ముందు వచ్చిన సీరియల్ ఏది కనిపెట్టకుండా ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే పట్టాలు కట్టిపోయినాం. నడిచే రాత్రి వర్షం ఇట్లా పడుతుంది, వర్షం రాసి పడితే ఏంది నువ్వు లేకుండా చూసి తీసుకుపోతారు. మరి ఎట్లా దేని గురించి అని అంటే ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏది లేదు, పట్టించుకుంటలేరు. ఇక 48వ నెంబర్ మాది, 48వ నెంబర్ ఇప్పుడు సీరియల్ అనుకుంటా. సీరియల్ మీద రోజు తిరుగుతున్నాం సార్ మేము. ఒక రోజు అందలేదు చేయకుండా బంద్ చేయలేదు. బయట నుంచి బస్సులు లేకుండా 500 తీసేస్తారు రవాణాలు డబ్బులు వాళ్ళ దగ్గర. ఇక వాళ్ళకే కాంటాక్ట్ చేస్తారు. బస్తాలు ఎట్లా ఉంటారు? రైతులు నింపుకుంటే కాంటాక్ట్ పెట్టిస్తామని అంటారు. మరి దేని గురించి ట్రాన్స్పోర్ట్ బండి లారీ కూడా రావట్లేదు సార్. దానికి రావట్లేదు 4 రోజులు సార్. ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం ఉంది. ఫస్ట్ బస్తాలు ఇస్తాను సార్. వాళ్ళు కేసీఆర్ పెట్టు దొరికింది ఆ రోజు ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కళ్ళకి నీళ్లు కాదు. అప్పుడు మక్కలకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఒక్క నిమిషం ఇది ఉంది. వీళ్ళు ఏంటంటే 25 రోజులు 20 రోజులు మొత్తం తెలంగాణ అన్నదాతల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ కాలమెత్తింది. వరంగల్ వేదికగా సాగుతున్న రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్న రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, మరో 2 ఏళ్లలో మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనంటూ భరోసా ఇచ్చారు. ఇదే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ 4 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. వరంగల్ హంటర్ రోడ్లో భారీ ఎత్తున తరలివచ్చిన రైతు గర్జనను ఉద్దేశించి కేటీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. రైతు సోదరులు ఎవరూ అధైర్యపడద్దు, ఆత్మహత్యలకు పాల్పడొద్దని కేటీఆర్ విన్నవించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి అండగా ఉంటామని, 2 ఏళ్లలో
ఐదేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సదస్సు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కేటీఆర్ 4 కీలక తీర్మానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో సాగు సంక్షోభం వల్ల ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలి. ఐకేపీ సెంటర్లలో ఎలాంటి కొనుగోలు ఆంక్షలు విధించకుండా ప్రతి గింజను ప్రభుత్వం సేకరించాలి. రైతు బంధు, రుణమాఫీ, బోనస్ మరియు రైతు బీమా పథకాలను ఎగ్గొట్టకుండా పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 4 తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ ప్రసంగంతో హంటర్ రోడ్ ప్రాంగణం జై కిసాన్ నినాదాలతో మారుమోగిపోయింది. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబంధు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాతర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి, ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడక. వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా? తేల్చుకో. తప్పకుండా రాబోయే రోజుల్లో అష్టదిగ్బంధం చేస్తాం. తప్పకుండా మీరు కొనుగోలు వెంటనే మొదలు పెట్టకపోతే ఏ కేంద్రం కాడా కేంద్రంలా మిమ్మల్ని నిలదీస్తాం, ఉరికిస్తామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, ఇంతటి ఎండలో కూడా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐపీఎస్ సుమతి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టారు. రాత్రి 12 గంటల సమయంలో దిల్షుక్ నగర్ బస్టాండ్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ మహిళల వేషం మార్చుకుని బస్టాండ్లోకి వెళ్లారు. ఆమె ఎవరో తెలియక కొందరు పోకిరీలు ఆమెను చుట్టుముట్టి, వస్తావా, నీ రేట్ ఎంత ఇవ్వాలంటూ వెక్కిలి చేష్టలు చేశారు. ఆ 3 గంటల్లో ఎలాంటి పెట్రోలింగ్ వాహనం గానీ పోలీసులు గానీ అక్కడికి రాకపోవడంతో మరింతగా రెచ్చిపోయారు. అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్నట్లు ఆమె గుర్తించారు. 3.5 గంటల తర్వాత ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి రావడంతో ఆమె గుర్తింపు బయటపడింది. వెంటనే ఎస్ఐ వచ్చి సెల్యూట్ చేయడంతో ఆమె ఐపీఎస్ కమిషనర్ సుమతి అని తెలిసింది. మొత్తం దాదాపు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మద్యం, గంజాయి అలవాట్లు, రోడ్లపై అసభ్య ప్రవర్తనపై గట్టి హెచ్చరిక చేశారు.
అన్నదాత ఆవేదన అరణ్య రోదనగా మారింది. కొనుగోలు కేంద్రాలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా తమ పంటను కొనేవారే కరువయ్యారంటూ మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతులు కదం తొక్కారు. కాంటాలు వేసినా ధాన్యాన్ని తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో మొక్కజొన్న రైతుల నిరసన ఉధృతంగా సాగుతోంది. కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు కావస్తున్న రైతుల నుంచి మొక్కజొన్నను సేకరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో నెల రోజులుగా కేంద్రాల వద్దే కాపలా ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం కాంటాలు వేసినా ఇంకా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. తమ సమస్యను పట్టించుకోవాలంటూ రైతులు మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం అనుకూలించగా మళ్లీ వర్షాలు వస్తే కళ్లాల్లో ఉన్న మొక్కజొన్న తడిసి ముద్దవుతుందని, అప్పుడు తమను ఎవరాదుకుంటారని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి తమ ఖాతాలో డబ్బులు జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి హామీ ఇచ్చే వరకు కదిలేదు లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రెండో తారీఖు 5వ నెల ఇచ్చిండు. కాంట అయినాయి 18వ తారీఖు, నెల 18 లక్షలు. ఇప్పుడు నిన్న సీరియల్ నెంబర్ 2వ తారీఖు 5వ నెల ఉన్నాయి. రోజు వస్తాను పోతాను సార్. పోతా అంటే మొత్తం జొన్నలు పండ్లు పోతాంటే వస్తాంటే ఎదురైతే సింగరాపురం పంట సంతకం పెడతారు. వాళ్ళ తరఫున తమ్ము చేస్తాను. నేను వచ్చారకు అవుల మహేందర్ గోపాలే ఈ 330 పక్కల ఇక్కడ వేస్తే ఇప్పటి వరకు అసలు అంత వచ్చిన లేడు, పట్టించుకున్న లేడు, అంత వచ్చిన అసలు కాంటాలు కూడా వస్తలేరు. కాంటాలు పెట్టా ఉంటాను. ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది అనుకుంటామని పదాల కోసం మనం 95 చేసినందుకు ఇక్కడ ఎస్ఐ గారు వస్తామంటే పులను కేసు రాసి నాకు మీ సార్ని దండ పెడతా బద్దలు వేసుకోవాలని వర్షం కొడుతుంది. అట్లా కూడా ఏం లేదు. ఈ రైతులను గోసపుచ్చుకుంటారు వాళ్ళు. ఈ కాంటాలు పెడతలేరు. ఆ బట్టి మన సీసీ రోడ్ మట్టి రోడ్కి వేసినాయి కదా. కాంటాలు అసలు పెట్టడం లేదు. వారం రోజులు అవుతుంది మట్టించుకున్న లేరు. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం రాజుకుంది. జై శ్రీరామ్ నినాదంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు తీవ్రంగా ఖండించారు. హిందూ భావాలను అవమానించిన సురేఖను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ప్రదీప్రావు ఘాటుగా స్పందించారు. జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అన్న మంత్రి ప్రశ్నకు ప్రదీప్రావు కౌంటర్ ఇచ్చారు. నువ్వు తిరుపతికి వెళ్తున్నావు, దేశంలోని అనేక దేవాలయాలకు వెళ్తున్నావు, నీకు పైసలు ఇస్తేనే వెళ్తున్నావా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను, విశ్వాసాలను కాపాడాల్సిన దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై, ఆ నినాదంపై ఇలాంటి చులకన భావంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అనేది కేవలం నినాదం కాదని, అది కోట్లాది మంది హిందువుల అస్థిక భావన అని ప్రదీప్రావు పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహిత్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ప్రజల విశ్వాసాలను కించపరిచిన కొండా సురేఖకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, ముఖ్యమంత్రి తక్షణమే ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఓరుగల్లు వేదికగా మంత్రి కొండా సురేఖ మరియు ఎర్రబెల్లి ప్రదీప్రావు మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ముఖ్యంగా మా వరంగల్ నుంచి గెలిచిన వరంగల్ ప్రజలు గెలిపిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ వరంగల్కు తట్టడి మట్టి పోసి డెవలప్మెంట్ చేయకపోయినా వరదలు వస్తే వరంగల్ మునిగిపోతుంది. అప్పుడు మాత్రం వచ్చి ఏదో సత్రాలు పెట్టి 2 రోజులు భోజనాలు పెట్టి ఎలాగొడతాను తప్ప శాశ్వత పరిష్కారానికి మళ్ళా వర్షాలు పడితే మునిగే పరిస్థితి మళ్ళా ఉన్నది. రాబోయే 2 నెలల వర్షాలు పడతాయి. అయినా పట్టించుకోకుండా హిందూ ధర్మం మీద జై శ్రీరామ్ అంటే మీదికెళ్ళి పైసలు పడతాయా అని చెప్తాంది ఆ తల్లి. మరి తిరుపతికి పోయి పిల్లలను మనవరాలను తీసుకుపోయి గుండు కొట్టించి ఉండిలో పైసలు వేసి వస్తుంది. ఆడ పైసలు పడతానయా? ఆ జై వెంకటేశ్వర అనగానే పైసలు పడతానయా? ఈమె ఉండిలో ఎత్తాందా? మరి ఈ హిందుత్వం మీద ఆమెకు ద్వేషం దేనికి పెరుగుతుంది? వరంగల్ ప్రజలు గెలిపించినందుక, లేకపోతే సెన్సేషన్? ఓసారి నాగార్జున కోడలను పిచ్చి పిచ్చి మాట్లాడి తర్వాత సారీ చెప్పుడు అంటే ప్రజలల్లో ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే నేను వార్తలలో ఉంటా. పని చేసినా చేయకపోయినా, వరంగల్ను డెవలప్ చేసినా చేయకపోయినా, ఇట్లా వార్తలలో ఉండాలని చెప్పుకునేటోళ్ళ గురించి నేను మాట్లాడొద్దు అనుకున్నా. కానీ ఆ భగవంతుణ్ణి మాట్లాడే వరకు బాధ అనిపించి మాట్లాడతాను. జై శ్రీరామ్ అంటే పైసలు రాలే తల్లి, ఇంకా ఉల్టా ఏమన్నా ఇస్తాను భక్తులంతా. మరి మీరు కూడా ఏదైనా టెంపుల్కి పోయితే 2 చేతులు దండం పెట్టి సాష్టాంగ నమస్కారాలు పెడతా అంటాం. మీరు కూడా పోయినవి ఉన్నాయి. మరి ఆడ మీకేమైనా పైసలు పడతానయా? మీరేమన్నా ఇస్తానరా? మన హిందుత్వ ధర్మం మీద భగవంతుడు ఉన్నట్టు నమ్మేటోళ్ళంగా మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవుణ్ణి. మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రికి ఉండి అంటే హిందువుల ధర్మాన్ని కాపాడటమే దేవాదాయ శాఖ మంత్రికి ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణం ఆమెను బర్తరఫ్ చేయాలని నేను మీ ద్వారా వేడుకుంటున్నా. జై శ్రీరామ్. అన్నదాతలకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కోహెడ మండలం బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. బస్వాపూర్ ఐకేపీ సెంటర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ టార్పాలిన్ల కొరతతో పాటు లారీల రాకలో జాప్యం జరుగుతోందని రైతులు మంత్రి దృష్టి తీసుకొచ్చారు. పంట చేతికొచ్చిన తరుణంలో అకాల వర్షాల భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదులపై మంత్రి తక్షణమే స్పందించారు. అక్కడి నుండి జిల్లా కలెక్టర్ హైమావత్తో ఫోన్లో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ప్రత్యేకంగా బార్దాన్ టార్పాలిన్ల నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే లారీల్లో లోడింగ్ చేసి మిల్లులకు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడా ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. మంత్రి పర్యటనతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెరుగుతుందని హుస్నాబాద్ నియోజకవర్గ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.